ఢిల్లీలో జరుగుతున్నటువంటి స్టూడెంట్స్ ప్రొటెస్ట్ సో దాని గురించి ఒక సినిమాకి అనువాదించి ఒక కన్వర్జేషన్ మొదలుపెట్టారనమాట. ఇప్పుడు బద్రీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు హీరో, ప్రకాష్ రాజ్ గారు విలన్. కానీ రియల్ లైఫ్లో మాత్రం ఇక్కడ స్టూడెంట్స్ కోసం ఫైట్ చేస్తూ ప్రకాష్ రాజ్ గారు హీరో అయిపోయారు, ఈయన మాత్రం జీరో అయిపోయాడు, ఇంట్లోనే కూర్చున్నాడు అని చెప్పేసి అంటున్నారు. సో దీనికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మేంద్ర ప్రధాన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటానండి. 70 ఏళ్ళ తర్వాత ఒక మొగోడు వచ్చాడు. మొగోళ్ళ చరిత్రను తీసేసి హిందూ రాజుల చరిత్రను పెట్టగలిగిండు. ఆయన లాంటి వాళ్ళు ఉంటేనే నా హిందూ దేశం అనేది సురక్షితంగా ఉంటుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ గురించి చెప్తాం. ప్రకాష్ రాజ్ గారు దేని గురించి వచ్చిందండి? ఆయన మాట్లాడింది నీట్ ఎగ్జామ్ గురించి ఏమైనా మాట్లాడింది? అక్కడ ఒక్క స్పీచ్ అనేది మీకు కనిపించిందా? నీట్ ఎగ్జామ్ వల్ల విద్యార్థులు నష్టపోయారని చెప్పేసి ఒక్కడన్నా చెప్పిన అక్కడ? ఆయన చెప్పింది అంటే ఏం మాట్లాడిండు? రాముడు సీత అని చెప్పి టాపిక్ తీసుకొచ్చిండు. అంటే మనకి బయటికి అనిపించింది అది ఒక్కటే, కానీ మిగతాయి మనం వినలేదు కదా, ఫుల్ వీడియోలు చూడలేదు కదా. ఫుల్ వీడియోలు ఆటోమేటిక్ వస్తాయండి, ఎందుకు రావట్లేదు అవి బయటికి? అవి అక్కడ ఆయన స్పీచ్ ఇవ్వలేదు కాబట్టి అవి రాలేదు. ఆయన పోయింది దేని గురించి? దేశ విద్రోహ శత్రువులతో కలిసిపోయి చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఈ ప్రధాని గారిని రాజీనామా చేయించాలి, ఈయన మొఘలుల చరిత్రను తీపిచ్చేసిండు. ఎలా తీపిస్తాడు? 70 ఏళ్ళ నుంచి ఒక ప్రభుత్వం ఉంది, అది కాపాడుకుంటూ వచ్చింది. ఎవడో పనికిరాని రాజుల చరిత్రను పెట్టింది, అదే చరిత్రను పెట్టకుండా ఈయన కొత్తగా హిందూ రాజు చరిత్ర ఎందుకు పెట్టిండు? ఈ ప్రకాష్ రాజ్ పని ఏంటిది? హిందూ దేవులను కించపరచాలి, హిందువులకు సపోర్ట్ చేసే ప్రధాని తిట్టాలి, హిందువులకు సపోర్ట్ చేసే పవన్ కళ్యాణ్ తిట్టాలి. హిందువులు పొరపాటున ఏదైనా అనుకుంటే ఆ పండుగ నోటి తిట్టాలి. ఈ పండుగ వల్ల దేశానికి ఏమొస్తుందని చెప్పి తిట్టాలి. అంటే సార్ ఇప్పుడు వాళ్ళు నెల రోజుల నుంచి కూడా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు, 16 రోజులు దాటింది. అంటే ఓకే, ఎన్ని రోజులైనా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు కనీసం వాళ్ళకు బయటికి వచ్చి ఒక సమాధానం చెప్పలేదు. ఓకే, వాళ్ళు ఇప్పుడు మనము జనాలు ఎన్నిక చేస్తేనే ధర్మేంద్ర ప్రధాన్ గారు అయినా ఎవరైనా కూడా ఎన్నిక అవుతారు. సో మరి వీళ్ళే వద్దు అంటున్నప్పుడు ఒక నెల రోజుల్లో 2 నెలలు ఆయన్ని సస్పెండ్ చేయొచ్చు కదా. ఇమీడియట్ ఆయన వల్ల తప్పు జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఎందుకు సస్పెండ్ చేయాలి? ఒకటి నేను అడుగుతున్నా క్లియర్ గా. ఆయన విద్యాశాఖ మంత్రి, నీట్ అని చెప్పేసి వేరే పర్సన్ ఉన్నాడు, ఆయన పేరు నాకు గుర్తులేదు. ఎవరైనా వీళ్ళు నిజంగా విద్యార్థులు అయి ఉంటే అడగాల్సిందే ఆయన రాజీనామాని అడగాలి. నీట్గా ఆయనే ఇన్ఛార్జ్. ఎన్ఐటి అని చెప్పేసి ఏదో ఉంది సంస్థ, ఆ సంస్థ అందరూ చూస్తారు. ఇప్పుడు దేశం మొత్తానికి ఏమైనా కూడా ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈయనే. అవునా ఇప్పుడు నాకు అర్థం కాదు. ఒకటి ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రాలో ఏదైనా సమస్య వస్తే ప్రధాని సస్పెండ్ చేయమంటారా? ప్రధాని రాజీనామా చేయమంటారా? లేక ఉన్న ముఖ్యమంత్రిని రాజీనామా చేయమంటారా? ఎవరైతే అధికారం ఫుల్ పవర్లో ఉంటారో వాళ్ళని రాజీనామా చేయాలని చెప్పేసి అంటారు. ఆయన కింద ఇంకా శాఖలు ఉన్నాయంటే ఆయన ఎక్కడ చేస్తాడు? ఆయన ఇంకా వేరే కూడా చూసుకోవాలి కదా, ఓన్లీ నీట్ ఒకటి కదా చూసుకునేది ధర్మేంద్ర ప్రధాని. కిందలను చక్క చేస్తాడు ఆయన, అంతే. ఆయన ఏం చేసిండు? ఎవరైతే నీట్లో తప్పులు చేశారో వాళ్ళ ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది, జైల్లో పెట్టడం కూడా జరిగింది వాళ్ళని. ఆ పని ఆయన క్లియర్ చేసిండు. ఇప్పుడు ఒక తప్పు జరగని సంస్థ అంటే ఏది ఉంది? ఒకటి చెప్పండి. మన ఇంట్లోనే చూసుకుందాం. ఇంట్లో 5 ఉన్నారంటే 5లో ఎప్పుడో ఒకటి తప్పు చేస్తూనే ఉంటాడు. అంత మాత్రం ఇంటిని మొత్తానికి వెళ్ళగొడతారా? లేక సర్ది చెప్తారా అరే ఇంకోసారి చేయొద్దని చెప్పి? వాడిని ఒకసారి 2 సార్లు 3 సార్లు చేయకపోతే ఖచ్చితంగా ఇంట్లో వెళ్ళగొడతారు. ఆ పని చేయాలి. ఇక్కడ ఆల్రెడీ చర్యలు తీసుకున్నారు వీళ్ళు. నీటిని కూడా ఆల్రెడీ ఎగ్జామ్ అనేది పెట్టింది అయితే 22 లక్షల మంది రాసిండ్రు. 22 లక్షల మంది అక్కడ ఎగ్జామ్ రాస్తే ఇక్కడ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు? మరి మళ్ళీ ఎగ్జామ్ జరిగినప్పుడు ఇట్లాంటి జరగకూడదు, యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయిపోయింది కదా, మొత్తానికి రిజల్ట్స్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారంటే ఇప్పుడు ఒకసారి తప్పు జరిగింది, తప్పు శిక్ష చేస్తున్నారు. నీట్ పేపర్ అనేది ఇప్పటికి 5 సార్లు లీక్ అయింది. 5 సార్లు ఈయననే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు. 5 సార్లు లీక్ అయ్యేంత వరకు ఏం చేస్తున్నాడు అనేది మీ ప్రశ్నలో జవాబు ఉందండి. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈయన మాత్రమే. నీట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. నేను కూడా అదే మాట చెప్తాను. నేను కూడా మొన్న ఈ మాటని పొరపాటున తొలిన. అవును, ఈ ప్రధాని గారిని సస్పెండ్ చేయాలని చెప్పి. చేయాల్సిన సస్పెండ్ ఈయన కాదు, ఎవరైతే నీట్కి ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన సస్పెండ్ చేయాలి. ఆయన సస్పెండ్ చేస్తే మేబీ రైట్ కొద్దిగా గొప్ప మంచి జరిగినట్టు ఉంటుంది. ఈవెన్ ఆ పని చేస్తే కనీసం ఈ ధర్నా అనేది ఆగిపోతుంది ఏమంటే. సార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ గురించి కావచ్చు, అందరూ కూడా ఏకమైపోయారు. పొలిటికల్గా కూడా అందరు బయటకు వస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఓకే బయటికి రావడానికి ఆయనకు అది లేకపోయినప్పటికీ కనీసం ఒక మాట ఎందుకు మాట్లాడలేదు? ఒక పోస్ట్ ఆయన ఎందుకు పెట్టట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇక్కడ టీఎన్సీ ముఖ్యమంత్రి విజయ్ గారు కానీ, వీళ్ళందరికీ దీంతో సంబంధం లేదండి. ప్రకాష్ రాజ్కు ఏం పని లేక పిలిచి గడ్డం కొరికే పని అన్నట్టు ఆయనది. ఆయన విద్యార్థుల కోసం వచ్చింది కాదు, హిందువులకు వ్యతిరేక శక్తులు ఎక్కడ ఉన్నాయి అక్కడ వాలిపోతాడు. ఆయన మీద ఇంకో కొత్త కేసు వచ్చింది. కేరళలో
ఏదో జాగని కబ్జా చేసినట్ట. కేరళలో ఎవరు రాజ్యం ఉంది? హిందూతల రాజ్యం ఉంది కాబట్టి ఆరాంగా కబ్జా చేసి పడేసిండు. ఆ కేసు నడుస్తుంది. అదో ఇటువంటి పనులను చేసుకుంటూ కూర్చున్నారు ప్రకాష్ రాజ్ తోటి పవన్ కళ్యాణ్ పోలుస్తారా మీరు? పవన్ కళ్యాణ్ కానీ, యోగి కానీ, మోడీ కానీ వాళ్ళు దేశ అభివృద్ధి ఎలా జరుగుతుంది, నా ప్రజల అభివృద్ధి ఎలా చేయాలి? పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బు పెట్టుకొని అభివృద్ధి పనులు చేస్తున్నాడు. సొంత డబ్బు పెట్టుకొని తల్లికి కనీసం దాన సంస్కారం చేసిన వీడు. అంటే అంత సంక్షేమం కోరుకునే వాళ్ళు ఇది స్టార్ట్ అయినప్పుడే దాన్ని ఇక్కడ అసలు సమస్య లేదు కదా. ఇక్కడ విద్యార్థులు అది వచ్చింది కదా, విద్యార్థుల ముసుగులో ఉన్న దుండగులు వీళ్ళంతా వస్తుంది. ఒకడేమో కత్తులు తీసుకొని వచ్చిండు, ఒకడేమో ఖలిస్తాన్ జెండాలు పట్టుకొని వచ్చిండు, ఇంకోడేమో భారతీయ టుకడే జాయింగ్ అని చెప్పిండు, ఇంకొక ఆమె వచ్చేసాము భరతమాత. ఒకవేళ భరతమాత అయితే మరి తండ్రి ఎవరు అని చెప్పేసి మాట్లాడుతుంది. వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తుండ్రు? వీళ్ళందరికీ మాట్లాడాల్సిన అవసరం. నీటి గురించి అయితే నీటి గురించి మాట్లాడండి. ఇప్పుడు అంతెందుకు వాంచుకు అని చెప్పేసి ధర్నా మీద కూర్చున్నాడు, ఆయన నిరాహార దీక్ష చేస్తుండు. ఆయన లేకపోతే ఆయన ప్లేస్లో నిరాహార దీక్ష చేసాడు ఒక్కడు కూడా లేడా? కనీసం ఒక 4 రోజులు తిండి తినకుండా అంతమంది ఒక్కడు దొరకలేడా? వీళ్ళందరికీ కావాల్సింది మెక్కి తినాలి, తిరగాలి, అంతే. చాలా మంది ఏమంటున్నారంటే ఎవరైతే ఇప్పటి వరకు నెగిటివిటీ స్ప్రెడ్ చేసిరో వాళ్ళందరూ కూడా బీజేపీ పర్సన్స్ అని చెప్పి ఆల్రెడీ వీడియోస్ కూడా రిలీజ్ చేసిరు. ఇక్కడ మాట్లాడిన వీడియోస్, బీజేపీ పార్టీలో వాళ్ళు ఉన్న వీడియోస్, వాళ్ళ ప్రెజెన్స్ ఉన్న వీడియోస్ అన్ని కూడా వచ్చాయి. సో దీన్ని తప్పుదారి పట్టించడానికి బీజేపీ కంకణం తీసుకున్నది చెప్పి జనాలు మీరు అనుకునేది నిజం అనుకుందాము. ఇప్పుడు మొన్న వరకు అయితే మనకు తెలీదు, కానీ ఇప్పుడు ఏవైతే పార్సల్స్ వస్తున్నాయో ఆ పార్సల్ వచ్చిన జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్ చెప్తారు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, సార్ ఇది పాకిస్తాన్ నుంచి 2000 ఆర్డర్స్ వచ్చినాయి, ఇది బంగ్లాదేశ్ నుంచి 1000 ఆర్డర్లు వచ్చినాయి, సార్ ఇది ముంబై నుంచి 500 ఆర్డర్లు వచ్చినాయి, ఇది జమ్మూ కాశ్మీర్ నుంచి 200 ఆర్డర్లు వచ్చినాయి. ఇవన్నీ బయట దేశాల నుంచి ఫండ్స్ రావాల్సిన అవసరం వచ్చిందండి. స్విగ్గీ వాడు ఆర్డర్లు అయితే ఇస్తున్నారు, అక్కడే ప్రూఫ్ అయితే ఉంది కదా. ఆ 2000 ఆర్డర్ల డబ్బు ఎవడు పెట్టుకుంటాడండి? బయట దేశం నుంచి ఎందుకు వస్తున్నాయి ఫండ్స్ అనేవి? ఇవన్నీ బయట దేశం నుంచి వస్తున్నాయంటే దేశ విచ్ఛిన్న శక్తులు కాకపోతే ఇంకేం వస్తున్నాయి ఇక్కడ? ఇప్పుడు ఒక లారీ నిండా రాళ్ళు ఉన్నాయంటే ఆ లారీ నిండా రాళ్ళు తీసుకోవాల్సిన ఏమొచ్చింది? అక్కడ ఏమైనా ఇల్లు కడుతున్నారా? లేకపోతే వాంగ్చుంగ్ చనిపోతే ఆయనకు సమాధి కడతామని చెప్పి తీసుకొచ్చారా? ఆ కత్తులు దగ్గర తీసుకొచ్చారు, దాని సంస్థలు కాకపోతే ముక్కలు కట్ చేసి కోసుకొని తిందామని చెప్పి అనుకుంటారా? సార్ మొత్తం మీద వీళ్ళందరి మధ్య స్టూడెంట్స్ నలిగిపోతున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. స్టూడెంట్స్ అనే వాళ్ళు 10% కూడా లేరు. స్టూడెంట్స్ అనేది ఎక్కడ బాధపడినా ఆ దేశానికి మంచిది కాదు, క్లియర్. అది దేశం వాళ్ళు బాధపడితేనే మంచిది కాదు, చనిపోతా అంటే దేశాభివృద్ధి కుంటుపడినట్టే, క్లియర్. అది నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి. ఇక్కడ ప్రధాని గారిని కాకుండా వేరే ఉన్నారు కదా, ఎవరైతే నీట్కు ఇన్ఛార్జ్గా ఉన్నారో బీజేపీ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి. నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఆయన కనీసం ఒక వారం రోజులకు, నెలకు ఎంతో కొంత సమయానికి సస్పెండ్ చేస్తే వీళ్ళకి ఇంకా పాయింటే ఉండదు కదా. అసలు ఆల్రెడీ సస్పెండ్ చేసాను మేము, ఇంకా మీరేం చేస్తున్నారని చెప్పేసి ఆ మాట వాళ్ళు కూడా స్టెప్ తీసుకుంటే అయిపోయేది. వాళ్ళు ఎందుకు డిలే చేస్తున్నా కూడా అర్థమవుతలేదు. ఇక్కడ వీళ్ళకు ఇంకా ఊతం దొరుకుతుంది అన్నట్టు ఇటువంటి విద్యోగ శక్తులు పెంచుకోవడానికి. పదవి నుంచి మొత్తానికి తీసేయాలంటారు. సస్పెన్షన్ అంటే కొన్ని రోజులు మాత్రమే తీస్తారు. వీళ్ళు పదవి రిజిగ్నేషన్ కరెక్టే అని ఇప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు సరే 5 సార్లు అయింది, రాజీనామా అంటే ఫస్ట్ సస్పెన్షన్ చేసేసి ఆ కేసును కోర్టులో పెట్టాలి. ఇప్పుడు ఈయనైనా కారణము లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అది అనేది ప్రభుత్వం అయితే తెలుస్తుంది కదా. అది తెలిసిన తర్వాత అప్పుడు డిమాండ్ చేయాలి. లేదు ఈయన తప్పెళ్ళింది, ఇప్పుడు రాజీనామా చేయాలి అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు పిచ్చెక్కిన వాళ్ళు పిచ్చెక్కుతూనే మాట్లాడుతూనే ఉంటారు. ఈవేళ ప్రకాష్ రాజ్ అనేవాడు దేశానికి పట్టిన చీడపురుగులా మారిపోయాడు. ఎందుకంటే స్టూడెంట్స్ పక్షాన్ని నిలబట్ల, దేశాన్ని ఎవరైతే నాశనం చేయాలనుకుంటున్నారో, దేశ ప్రతిష్టను ఎవరైతే దెబ్బ కొట్టాలనుకుంటున్నారో, దేశాన్ని అస్థిరతపరచాలని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పక్షాన్ని నిలబడ్డారు. ఈవేళ సిజేఐ పార్టీ నీట్ ఎగ్జామ్ లీక్ వల్ల వాళ్ళు చేస్తున్నటువంటి ధర్నా ఏ రకంగా చేయాలి? శాంతియుతంగా ధర్నా చేయాలి. అసలు ధర్నా చేయవలసిన అవసరమే లేదు. ఈవేళ మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. 12 లక్షలు సుమారు వాళ్ళు పాస్ అవ్వడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ధర్నా పేరుతో చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏమంటారు సార్? వాళ్ళకి ఏదో అదే న్యాయం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో ధర్నా పేరుతో ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా పోలీసులపై రాళ్లు ఇవ్వడము, కర్రలతో కొట్టడము, ఎగిరెగిరి తన్నడము, చెప్పులతో కొట్టడము, ఇన్ని రకాలమైన ఉగ్రవాదులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఆ ధర్నాలో ఉన్నటువంటి కొంతమంది సొరబాటుదారులు చేస్తూ మన దేశాన్ని ఎవరైతే మన దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడో వాళ్ళ తరపున మాట్లాడుతున్నట్టుంది తప్ప
దేశంలో ఉన్నటువంటి మన గౌరవాన్ని కూడా తగ్గిస్తూ ముందుకెళ్తున్నారు తప్ప ఇది సరైన పద్ధతి కాదు. అంటే సార్ చాలా మంది ఏమంటున్నారంటే ఆయన నెగిటివ్ షేడ్స్ మాత్రమే మీరు చూస్తున్నారు కానీ స్టూడెంట్స్ కోసం ఎంత కష్టపడుతున్నాడు, వాళ్ళ కోసం ఎంత స్ట్రాంగ్ గా నిలబడుతున్నారు అది మాత్రం చూడట్లేదు అని చెప్పేసి ఇప్పుడు ఆయన ఎన్నో వందల కోట్ల రూపాయలు సంపాదించాడు, జనాలకి ఏం సాయం చేశాడు? అంత మానవతావాది అయితే, ఆ రకంగా ప్రజల పట్ల మమకారం ఉన్న వ్యక్తి అయితే ముందు నుంచి సాయం చేస్తూ ఉండాలి కదా. కాదు, మన దేశ గౌరవాన్ని మన దేశ ప్రతిష్టని దెబ్బతీసేటటువంటి కొంతమంది మూర్ఖులు, నికృష్టులు, దరిద్రుల చేతో కలిపి మన దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఓ చీడపురుగులా ప్రకాష్ రాజ్ మారిపోయాడు. కాబట్టి ఇవాళ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. మీరు చేయండి, ఎవడొద్దన్నాడు? శాంతియుతంగా ధర్నా చేస్తే 20 రోజులు ధర్నా చేస్తున్నారు. ఎవరైనా ఒక్క పోలీస్ అయినా వచ్చి మీ దగ్గరికి వచ్చి అన్న కొట్టాడా మిమ్మల్ని? లేదు కదా. మీరు కావాలని రెచ్చగొట్టి పెద్ద పెద్ద రాళ్లతో కొడుతుంటే పెద్ద 120 మంది 130 మంది పోలీసులు హాస్పిటల్లో ఉన్నారండి. దీన్ని ధర్నా అంటారా? దీన్ని నిరసన అంటారా? విద్యార్థులు కూడా చాలా మంది కాలు చేతులు ఇరిగిపోయి వాళ్ళు కూడా హాస్పిటల్ మరి పోలీసు తగలపోతే వెళ్ళి విద్యార్థి తగులుతుంది. మన విసిరిన రాయి మనకే తగులుతుంది. కాబట్టి జాగ్రత్తగా మనము మన దేశ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని చేయవలసిన ర్యాలీ మన దేశాన్ని నాశనం చేయాలనే ఆలోచనతో వెళ్ళిపోయింది. కాబట్టి ఈవేళ ప్రకాష్ రాజ్ లాంటి వాడిని చీడపురుగు అనవలసి వస్తుంది. అంటే సార్ ఇప్పుడు ఆయన ఏదో ఒకటి కనీసం అంటే ఆయన స్వార్థం ఉందో ఏందో కానీ కనీసం నిలబడుతున్నాడు కానీ ఈయన కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లేదు? యువత అంటే నాకు ప్రాణం అని చెప్తా ఉంటాడు కదా, ఆయన ఎందుకు స్పందించట్లేదు? ఇప్పుడు వాస్తవంగా ఆయనకు అనారోగ్యం వల్ల ఇంట్లో ఉన్నాడు. ఎలాంటి కార్యక్రమాలు కూడా ఇప్పుడు ఇన్ని రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి బయట, తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు, ఏం రావట్లేదు కదా. కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటిది నిశ్చితంగా పరిశీలిస్తున్నాడేమో. అంటే బయటికి రాకపోయినప్పటికీ ఇంట్లో నుంచి ఫోన్ ఉంటది, మాట్లాడొచ్చు కదా. అవును, నేను ఏమంటాను పెట్టొచ్చు కదా. అవును, మాట్లాడచ్చు, తప్పులేదు. కానీ నేనేమంటానంటే అక్కడ జరుగుతున్న విధ్వంసకాండని చూస్తే ఎవరేపు సపోర్ట్ చేయాలో కూడా మాకే అర్థం కాలే. ముందు రోజు రెండో రోజు కూడా తెలియలే. ఇంత ఘోరంగా మన దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్న దుష్టశక్తుల్లా కనపడ్డారు. తర్వాత ఫస్ట్ శాంతియుతంగా చేస్తున్నారు అనుకున్నాం. కట్ చేస్తే వాళ్ళు ఏ రకంగా చిన్నపిల్లలను కొట్టారు అన్నారు. కట్ చేస్తే ఒక వీడియోలో చూస్తే నాకే ఒక పోలీస్ అధికారి వెళ్తుంటే పారిపోతుంటే ఎగిరి తంతు రాళ్లతో కొడుతూ అతను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ధర్నా అంటారా? పార్లమెంట్లో దూసుకుపోయి పార్లమెంట్ సెషన్ జరుగుతుండగా లోపలికి వెళ్ళిపోయి దౌర్జన్యం చేయాలనడం దీన్ని ధర్నా అంటారా? ఎందుకు స్పందించలేదు? సంబంధిత అధికారులందరినీ సస్పెండ్ చేశారు కదా, జైల్లో వేసేవాళ్ళని జైల్లో వేశారు కదా, మళ్ళీ నీటి పరీక్ష పెట్టారు కదా, 12 లక్షల మంది సుమారు పాస్ అయ్యారు కదా. కళ్ళు కనపట్టలేదా మాట్లాడే వాళ్ళకి? అంటే ఇష్టానుసారంగా మన దేశ గౌరవాన్ని తగ్గించుకుంటూ మన దేశంలో ఉన్నటువంటి చీడపురుగులన్నీ ఒకటే దేశాన్ని నాశనం చేస్తూ దేశ గౌరవాన్ని ప్రతిష్ట దెబ్బ కొడుతుంటే పవన్ కళ్యాణ్ స్పందించాలా? ఇది అన్యాయం అండి. వాస్తవంగా పవన్ కళ్యాణ్ స్పందించవలసిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా స్పందిస్తాడు. చాలా మంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సపోర్టర్ కాబట్టి మోదీ గారికి రిలేషన్ ఖరాబ్ అవుతుంది మాట్లాడితే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు సపోర్ట్ చేయాలని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. మీరేమంటారు? దాన్ని సపోర్ట్ చేయలేదు, వ్యతిరేకించలేదు. ఆయన వ్యతిరేకించినా మనం సపోర్ట్ చేయలేదు అనుకోవచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఆరోగ్యరీత్యా ఆయన ఇంట్లోనే ఉన్నాడు. ఏ సందర్భంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటలేదు. ఆయన ఆరోగ్యం స్టడీ అయిన తర్వాత ఆయన బయటకు వస్తాడు. ఎక్కడో ఏదో ధర్నా అయింది, పోలీసులను కొట్టారు, లేకపోతే వాళ్ళని ఏళ్ళు కొట్టారు, వీళ్ళని నాలుగు కొట్టారని చెప్పి ఈయన వచ్చి స్పందించేస్తే సరిపోతుందా? పవన్ కళ్యాణ్ బడి ఏడుస్తున్నటువంటి వాళ్ళందరికీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా నిజాయితీ వైపే నిలబడతాడు, యువత వైపే నిలబడతాడు. అందరి క్షేమం, అందరి సంక్షేమం కావాలని కోరుకునేవాడు. ఈవేళ దేశంలోనే నెంబర్ 1 నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే అది పవన్ కళ్యాణ్. అంతే తప్ప పవన్ కళ్యాణ్ని కావాలని వీళ్ళు పవన్ కళ్యాణ్ తక్కువ చేసి మాట్లాడాలని మాట్లాడతారు తప్ప పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్నే నిలబడతాడు, పేదల పక్షాన్నే నిలబడతాడు, యువత పక్షాన్నే నిలబడతాడు. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసే ప్రక్రియ ప్రారంభిస్తాడు.